కార్తీక్ అయితే బిల్ పే చేయడానికి వచ్చినప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఆవిడ ఇవి ఇచ్చింది, ఏం చేయాలి సార్ అనేది అంటే వాటికి మిగతా డబ్బులు నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి అనేది అంటూ ఉంటాడు. ఇక అవి తీసుకుంటూ ఉంటుంది కార్తీక్ దీప గాజులు ఫోన్ అయితే తీసుకుంటూ ఉంటాడు. ఇక రిసెప్షనిస్ట్ అయితే ఇలా అంటూ ఉంటుంది కార్తీక్తో, సార్ మీకు ఒక విషయం చెప్పనా, మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ బిడ్డను మాత్రం మీరు దూరం పెట్టకండి. తను చాలా బాధపడుతుంది. మీరు మీరు గమనించారో లేదో, చాలా బాధగా ఉంటుంది ఆ బిడ్డకి. ఆ బిడ్డను చూస్తే జాలేస్తుంది నాకే, అలాంటిది మీకు వేయడం లేదా అనేది అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ ఏం మాట్లాడకుండా తలదించుకుంటూ ఉంటాడు. ఇక దీప అయితే కడియం బాబాయ్ దగ్గరికి వచ్చి, నేను వెళ్ళిపోతున్నాను బాబాయ్ అని అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి దీప ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. నీకు ఒకసారి చెప్పాను కదా బాబాయ్, నాకు అవసరం ఉన్నంత వరకు అక్కడ ఉంటాను, నాకు అక్కడ ఉండాలనిపించకపోతే ఎప్పటికైనా వెళ్ళిపోతాను అని, ఆ టైం ఇప్పుడు వచ్చింది అని అయితే అంటూ ఉంటుంది. నేను అయితే అక్కడ మానేసి మా ఇంటి దగ్గరైనా ఉండమ్మా అని అంటూ ఉంటాడు బాబాయ్. ఆ మాటలకి దీప, లేదు ఆ మనుషులకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, నేను ఎవరు తెలియని ప్లేస్లో బతకాలి అనుకుంటున్నాను బాబాయ్ అనేది అంటూ ఉంటుంది. ఏంటమ్మా అని అంటే, అవును బాబాయ్ అనేది అంటూ ఉంటుంది. నీకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, నీకు టిఫిన్ సెంటర్ ఇప్పుడు బాగానే పేరు పేరు పొందింది కదా, నీకు టిఫిన్ చేయడంలో నా దగ్గర చిట్కాలు బాగానే నేర్చుకున్నావు, ఇక నీకు ఏ ఇబ్బంది లేదు. నేను మాత్రం ఇక్కడ ఉండాలనుకోలేదు, నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పేసి వెళ్దామని వచ్చాను, ఎవరికి చెప్పలేదు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంటిది ఒకసారి ఆలోచించు అనేది అంటూ ఉంటాడు. మరి ఆలోచించడం ఏం లేదు బాబాయ్ అని చెప్పి దీప అయితే అంటూ ఉంటుంది.